హలో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు ఒక్కసారి ఇలా చేశారంటే ఎప్పుడు ఇదే పద్ధతి ఫాలో అవుతారు. అంత బాగుంటుందండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఫస్ట్ మనం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఒక బిగ్ లెమన్ సైజ్ అంత చింతపండుని మనం నానబెట్టి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. దీనికి ఆనియన్స్ కూడా ఎక్కువే పడతాయండి. పెద్దవి ఒక 5 to 6 ఆనియన్స్ బిగ్ సైజు కట్ చేసుకుని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా మనం ఆనియన్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ జస్ట్ కొంచెం మరి ఇట్లా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం బాయిల్ అయినట్టు అయితే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. జస్ట్ కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా అయితే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆనియన్స్ని మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. అదే గిన్నెలో మనం ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ 1 or 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. అది స్టీల్ గిన్నె కాబట్టి కొంచెం మాడినట్టుంది, కానీ కర్రీ ఏం మాడదండి. మాడిన టేస్ట్ ఏం రాదు. అలా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు ఇలా రసం తీసుకొని అందులో వేసేయాలి. అప్పుడే మనం కొద్దిగా దాంట్లో కారం, రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ అన్నది మన ఇష్టం అండి. అంటే మనకు చిక్కగా కావాలా, పల్చగా కావాలా, దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆనియన్స్ చల్లారిన తర్వాత ఆనియన్స్ని మిక్సీలో వేసుకొని అందులోనే కొత్తిమీర, పుదీనా మిక్సీ చేసుకుంటే, ఇవి కూడా కలిపి మిక్సీ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పుదీనా లేదు అంటే కొంచెం కొత్తిమీర వేసుకున్నా సరిపోతుంది. అది లేదు అన్నా ఓన్లీ కరివేపాకైనా సరే టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం ఆ బాయిల్ అయిన దాంట్లో వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫిష్ పులుసు టేస్ట్ వస్తుంది. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది టేస్ట్. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇది లంచ్ బాక్స్లో మనం రైస్కి కలిపి పెట్టేస్తే కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. 2 days అయినా కూడా టేస్ట్లో ఏమాత్రం చేంజ్ ఉండదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ డే కూడా. ఇందులో మనం ఒక 1/2 స్పూను మెంతి పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, ఇవన్నీ వేసుకోవాలి. ఈ పొళ్ళని ఖచ్చితంగా వేయాలండి. వేస్తేనే టేస్ట్ ఉంటుంది. మనకు ఆ మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడితోనే ఈ కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర అవన్నీ రెడీ లేదు అంటే కొబ్బరితో పాటు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని కూడా మనం ఇలా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా ఒక 1/2 స్పూను గరం మసాలా కూడా ఎక్కువ వేయద్దండి, కొంచెమే వేయాలి. ఇలా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి. మరి ఎక్కువసేపు బాయిల్ చేసిన అవసరం కూడా లేదు. తర్వాత ఇలా ఉడికించిన ఎగ్స్ వేసుకోవాలి. ఇలా డైరెక్ట్ వేసుకోవచ్చు, లేదా ఆ ఎగ్స్కి మనం ఫోర్క్తో హోల్స్ చేసి కూడా వేసుకోవచ్చు. ఎట్లా వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఎగ్స్ వేసిన తర్వాత కూడా ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.